బయటికి వస్తే చంపేస్తా అంటున్నాను కూడా చెప్పండి. బయటికి వస్తే ఇక్కడ వదిలిపెడుతున్నానమ్మా. నేను వీళ్ళ అక్కని నా కొడుకుని ఇక్కడ వదిలిపెట్టానమ్మా. నా కొడుకుని చంపుతానని బెదిరించాడమ్మా. ఈ అబ్బాయేనమ్మా నా కొడుకుని చంపుతానని బెదిరిస్తున్నాడు. ఇక్కడ ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఎవరిని అని చెప్పి మొన్న 3 months బ్యాక్ లొల్లైంది. కరతల వల్ల కొట్టిండు, నన్ను కొట్టిండు, ఇంట్లో అందరిని, మా బాబాయిని కొట్టిండు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అందరు చూసారు. నాతో మంచిగా ఏది కావాలంటే అది తెచ్చి పెట్టేవాడు. ఏది కావాలంటే అది తెచ్చి పెట్టేవాడిని. ఇట్లా కావాలంటే నా చెల్లెతో మాట్లాడే వాడిని మాట్లాడేమంటే నేను ఎందుకంటే వీడు ఇంట్లో ఉంటే ఎట్టా ఆస్తి మొత్తం తెలివిగా వీళ్ళకు అప్పు ఉందని వీళ్ళ పేరు మీద రాయిస్తున్నాడు కదా. వీడుండి పెద్దవాడు కదా ఇంటికి. మా పిన్ని బాధపడుద్ది అని ఆస్తి మొత్తం అప్పులు ఉండయి, లోన్ ఇవ్వరు అమ్మాయి పేరు మీద ఉంటే అని అమ్మ పేరు మీద రాపిచ్చాడు. అది రాపిచ్చావుగా నువ్వు. ఓన్ హౌస్ అంటే లోన్ తీసుకుని కొంచెం అప్పులు ఉంటే అవి బయట కట్టడానికి లోన్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతలో లోన్ కోసం అని పాప పేరు మీద రాదన్నారు లోన్ అని చెప్పేసి పిన్ని పేరు మీదకి చేంజ్ చేద్దామని చెప్పేసి చేపిస్తున్నాం. నేను తిరిగి చేపిస్తున్నా. అప్పటి నుంచి లేదు, ఇప్పుడు అమ్మాయి పేరు మీద ఆస్తి లేదు. ఆస్తి లేని దాన్ని నేను చేసుకోను. వాళ్ళు బాధల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నాకు ఇచ్చి చేస్తామన్నా కానీ వాళ్ళు కట్నం ఇచ్చేది లేదు. నేను ఊరిక ఉత్త పిల్లని చేసుకొని నేనేం చేసేది? కట్నం లేని పిల్లని నేనేం చేసేది చేసుకొని? నాకు అవసరం లేదు, నేను నీ చేసుకోను. పైపెచ్చు నేను చేసుకోవటానికి మళ్ళీ రీజన్ ఏందని నన్ను అడుగుతారు. నువ్వు వాడెమ్మడి పోయావు, వీడి బండి ఎక్కిపోయావు, ఆడికి పోయావు అని నేను నిందలేస్తున్నా. నువ్వు ఏడన్నా బయట చెప్తే మట్టుకి ఏదో ఒకటి టార్చర్ పెడతా. మీ అమ్మకి కానీ మీ అన్నకి కానీ మీ అమ్మ నాన్నకి కానీ చంపుతా. మీ పెద్దమ్మ కొడుకు మీ అన్న వాడినైనా చంపుతా, లేదా మీ అమ్మ నాన్నైనా నేను చంపుతా. నువ్వేమన్నా చేసుకొని వస్తే నాకేం భయం లేదు, చావు, నాకేం ఇబ్బంది లేదు. 3 నెలలు నేను ఉంటా జైల్లో. ఆ తర్వాత నేను బయటకు వచ్చి నేను చేసేది నేను చేస్తా. మీరు నా మీద కేసు పెట్టారు కాబట్టి ఏం చేస్తారో చేయండి. మీరు కేసు పెట్టుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. 3 నెలల్లో నేను బయటకు వస్తా. నేను వచ్చిన తర్వాత నేను చేసేది నేను చేస్తాను. నువ్వు ఉండవుగా, మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో నేను చూస్తా. ఇదే భయం పెట్టాడు. వారంకి 5 రోజుల కింద ఇదే టార్చర్ పెట్టాడు. 5 రోజుల కింద నేను వచ్చే వెళ్ళానమ్మా. నేను ఇదే విన్నా. నేను ఇన్నాక కూడా నేను చెప్పాను వీళ్ళకి. వీళ్ళు పిల్లకి ఏమన్నా చేస్తాడని వీళ్ళు భయపడ్డారు. నా కొడుకు జోలికి వస్తే ఊరుకొని కూడా అన్నా నేను. వాడు ఎందుకుంటున్నాడు ఇక్కడ అంటున్నాడు కదిలితే. నీ కొడుకు ఇక్కడ ఎందుకుంటున్నాడు అంటే ఇంత పిల్లగాడు కాడ నుంచి ఉన్నాడు నా కొడుకు ఇక్కడ. ఆమెకు పిల్లలు లేనప్పుడు తీసుకొచ్చి సాక్కుంది. అప్పటి నుంచి ఉండాడు. సో ప్రస్తుతం అయితే స్థానికులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉండేది విహారిక? నాతో చాలా బాగుంటుందండి. నేను తను కలిసే పెరిగాము, కలిసి స్నానం చేసుకునే వాళ్ళం, కలిసే తినే వాళ్ళం, ఇద్దరం బాగుండే వాళ్ళం చిన్నప్పటి నుంచి. ఒక మాట కూడా చెప్పుకుని చేసుకునే తను సాటి అమ్మాయిగా. అట్లాంటి అమ్మాయి మా చెల్లెలే, మేము 3 అక్క చెల్లెల్లో. మా చెల్లెలే మాకు లేకుండా చేశాడు. ఆడు బయటికి రాకూడదు, ఆడు బయటికి రాకూడదు. మళ్ళీ 3 నిద్రనే చేశాడు. పూర్తి స్థాయి బాధలో ఉన్నారు. అసలు విహారిక వాళ్ళ 3 అక్క చెల్లెళ్ళు అయ్యండి ఒక అమ్మాయి అట్లా వెళ్ళిపోవడం, అసలు వాళ్ళని అడగడానికి కూడా నాకు మనసు రావట్లేదు. అంత పూర్తి స్థాయి బాధ అనేది ఇక్కడ వ్యక్తం అవుతుంది. అది దట్టు ఒకసారి పెంచానమ్మా, నెలకొకసారి వచ్చేదాన్నమ్మా. నేను నా చెల్లెల్ని నేనే ఎంత పెంచానమ్మా, నా చేతుల్లో నుంచి పోయింది. అట్లా చేసిన వాడికి మనం ఎలాంటి శిక్ష చేయాలి? వాడు అసలు బయటికి రాకూడదు అమ్మా, ఊరు శిక్ష చేయాలి వాడికి. వాడు అసలు బయటికి రాకూడదు. నమ్మకంతో గొంతు కోసాడు, మా అందరు గొంతులు కోసాడమ్మా. నమ్మకంతో మా అందరు గొంతులు అస్సలు డౌట్ రాకుండా చేశాడు. అమ్మ అందరికి అమ్మ అని అందరికి అమ్మ అని అందరికి అమ్మ అని అన్నాడు. వాళ్ళందరూ తప్పించుకున్నారు, నా బిడ్డ తప్పించుకోలేకపోయింది. నా బిడ్డ వాడి చేతిలో నుంచి తప్పించుకోలేకపోయింది. ఆ తెలివి కల పిల్లలందరూ తప్పించుకున్నారు. ఈ అమ్మాయిని లవ్ చేస్తానే ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు, ఆస్తి ఉండి అమ్మాయిని. ఆ అమ్మాయి చూసింది, అమ్మాయి చూసి నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడైనా చెబితే చంపుతాను అన్నదంట, అన్నాడంట. ఎక్కడైనా కానీ నువ్వు చెబితే. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.